సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త కళ్లెదుటే ఘాతుకానికి ఒడిగట్టాడు కామాంధుడు. మెదక్ జిల్లా అల్లాదుర్గానికి చెందినటువంటి దంపతులు కాలినడకన అనంతపురంలోని నేరడిగుంట సేవాలాల్ గుడికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ దారుణం జరిగింది. ఫసల్వాదిలోని జ్యోతిరాస్తు విద్యాపీఠం వద్ద రాత్రి భోజనం చేశారు భార్యాభర్తలు. విద్యాపీఠం పక్కనే ఉన్న ఓ చెట్టు కింద దంపతులు పడుకోవడంతో వివాహితపై కన్నేశాడు అక్కడ పనిచేసే పెయింటర్. మహిళపై అత్యాచారం చేయబోతుండగా అడ్డుకున్న భర్తపై దాడి చేశాడు మాధవన్. డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చి నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేంద్రానికి అయినటువంటి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఫసల్వాది గ్రామంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్ళెదుటే ఓ కామాంధుడు ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డటువంటి ఘటన ఒక్కసారిగా కూడా కలకలం రేపింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని ఓ తండకు చెందినటువంటి దంపతులు వారు కాలినడకన సేవలాల్ జయంతి పురస్కరించుకొని కాలినడకన అనంతపురం జిల్లా నేరేడుగుంటలో ఉన్నటువంటి సేవలాల్ దేవాలయానికి వెళ్లారు. అక్కడ మొక్కు చెల్లించిన తర్వాత తిరిగి కాలినడకన వస్తున్నటువంటి క్రమంలో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో ఉన్నటువంటి జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఏదైతే ఉందో ఆ విద్యాపీఠంలో వారు రాత్రి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో ఈ చింత చెట్టు కిందే వారు సేద తీరడం జరిగింది. ఇక్కడే భార్యాభర్తలు పడుకోవడం జరిగింది. నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మాధవన్ అనే ఓ వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మాధవన్ అనే వ్యక్తి ఇక్కడ పెయింటింగ్ పనుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. పడుకున్నటువంటి సమయంలో వివాహితపై కామాంధుడు కన్నేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడబోగా భర్త అడ్డుకుంటే భర్తపై దాడి చేయడం జరిగింది. రాయితో భర్తపై దాడి చేయగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతను నిందితుడి నుంచి తప్పించుకొని 100కి డయల్ చేయగానే సంగారెడ్డి రూరల్ పోలీసులు హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికే తను వివాహితపై అత్యాచారానికి కూడా పాల్పడడం జరిగింది. అయితే అత్యాచారానికి పాల్పడినటువంటి మాధవన్ అనే వ్యక్తిని ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి నిన్ననే రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా ఇక్కడ కలకలం రేపింది. కేవలం జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రముఖ దేవాలయానికి కూతవేటు దూరంలోనే పక్కనే ఉన్నటువంటి ఈ చెట్టు కింద ఈ ఘటన జరగడంతో మాత్రం ఈ ఘటనను తీవ్రంగా కలకలం రేపుతుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ ఘటన గాయపడ్డటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తను మాత్రం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అయితే అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కూడా ఈ మాధవన్పై కేసు కూడా నమోదు చేసి జైలుకైతే తరలించడం జరిగింది.